మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు. కాల్షియం తక్కువైతే ఎముకల్లో పెలుసుదనం రావచ్చు. కానీ రక్తంలో కాల్షియం పెరిగినా ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. మోతాదును మించి కాల్షియం వాడటం వలన అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నడి వయసు దాటిన మహిళలను ఇబ్బంది పెట్టే ఈ సమస్యను హైపర్ కాల్సిమియా అంటారు. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే ఇబ్బంది పెడుతున్న సమస్య వెన్నునొప్పి. ప్రతి 5గురిలో 4 వెన్నునొప్పి బారిన పడుతున్నారు. దీనికి చికిత్సతో పాటే నివారణ మార్గాలు కూడా తెలుసుకుందాం. వెన్నుముకకు ట్యూమర్ రావటం మరొక సమస్య. ఇది ఇతర శరీర భాగాలకు వ్యాపించడానికి, పక్షవాతానికి సైతం దారితీసే ప్రమాదం ఉండటం వలన జాగ్రత్త పడాలి. ఎముకలు గట్టిగా ఉండాలంటే తగినంత కాల్షియం ఉండాలి. కానీ రక్తంలో అదే కాల్షియం పరిమితి మించితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, ఎముకలు బలహీనపడతాయి. మన గుండె, మెదడు పనిచేసే తీరు కూడా దెబ్బతినవచ్చు. థైరాయిడ్ గ్రంథి సమీపంలో ఉండే 4 చిన్నపాటి పారాథైరాయిడ్ గ్రంథులు అతిగా పనిచేయటం వల్ల హైపర్ కాల్సిమియా లేదా అధిక కాల్షియం సమస్య ఏర్పడుతుంది. మూత్రపిండాలకు శ్రమ పెరగటం, జీర్ణ వ్యవస్థ దెబ్బతిని వికారం, కడుపు నొప్పి, మలబద్ధకం లాంటివి ఏర్పడడం దీని లక్షణాలు. 50 ఏళ్లు పైబడ్డ మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. రక్తంలో కాల్షియం ఎక్కువగా ఉండే హైపర్ కాల్సిమియా అనే స్థితి ఏర్పడటానికి కారణం బియ్యపు గింజంత ఉండే 4 చిన్నపాటి పారాథైరాయిడ్ గ్రంథులు. ఈ సమస్య మామూలు స్థాయిలో ఉన్నప్పుడు దీని లక్షణాలేమీ కనపడవు. కానీ రక్తంలో అది పెరిగే కొద్దీ దేహంలో వివిధ భాగాల మీద ప్రభావం కనపడుతూ వస్తుంది. రక్తంలో కాల్షియం పెరిగిందంటే దానర్థం ఫిల్టర్ చేయడానికి మన మూత్రపిండాలు మరింతగా కష్టపడాలి. దీనివలన తరచూ దాహం వేయటం, మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం జరుగుతుంది. కడుపులో వికారం, మలబద్ధకం, వాంతులయ్యే అవకాశాలున్నాయి. రక్తంలో కాల్షియం ఎక్కువైన చాలా సందర్భాల్లో ఆ కాల్షియం ఎముకల నుంచి పీల్చుకోబడటం వలన ఎముకలు బలహీనమవుతాయి. అదేవిధంగా హైపర్ కాల్సిమియా మన మెదడు పనితీరును సైతం దెబ్బతీయటం వలన అయోమయానికి గురి కావటం, బద్ధకంగా తయారు కావటం తరచూ కనపడుతుంది. నిజానికి మనకి బలమైన ఎముకలు ఏర్పడటానికి, నాడుల గుండా సంకేతాలు ప్రసారం కావడానికి కాల్షియం చాలా కీలకం. తగినంత కాల్షియం లేకపోతే పారాథైరాయిడ్ గ్రంథులు స్రవించే హార్మోన్ వలన ఎముకలలోని కాల్షియం రక్తంలోకి రావడం, జీర్ణకుహరం అధిక కాల్షియాన్ని గ్రహించడం ఈ సమస్యకు కారణం. మన యొక్క రక్తంలో కాల్షియం అనేటువంటి ఒక మినరల్ ఏదైతే ఉందో అది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని హైపర్ కాల్సిమియా అని చెప్పుకుంటూ ఉంటాం. హైపర్ కాల్సిమియాకి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటిల్లో మనం 2 రకాలైనటువంటి కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒక రకమైనటువంటి కేటగిరీ ఏమిటంటే పారాథైరాయిడ్ హార్మోన్ డిపెండెంట్ హైపర్ కాల్సిమియా, అంటే పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల వచ్చేటువంటి హైపర్ కాల్సిమియా. ఇంకొక వెరైటీ ఉంది, దాన్ని పారాథైరాయిడ్ హార్మోన్కి సంబంధం లేనటువంటి హైపర్ కాల్సిమియా కింద చెప్పుకోవచ్చు. దీంట్లో మనం మందులు అంటే లిథియం కావచ్చు, లేకపోతే థైజైడ్ డయూరిటిక్స్ కావచ్చు, లేకపోతే వైటమిన్ డి టాక్సిసిటీ కావచ్చు, ఇట్లాంటివన్నీ వస్తాయి. వీటితో పాటు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి హైపర్ కాల్సిమియా. క్యాన్సర్లో మళ్ళీ ఈ యొక్క బ్లడ్కి సంబంధించి అన్నటువంటి క్యాన్సర్లు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ మైలోమా, లింఫోమా ఇట్లాంటి క్యాన్సర్లు చెప్పుకోవచ్చు. అట్లానే గ్రాన్యులోమాటస్ డిసీజెస్ లైక్ సార్కాయిడోసిస్, ట్యూబర్క్లోసిస్ లాంటివి చెప్పుకోవచ్చు. అలానే సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్, స్క్వామస్ సెల్ క్యాన్సర్ ఆఫ్ ది లంగ్, ఇట్లాంటివి కూడా శరీరంలో కాల్షియం పెరగడానికి కారణమవుతుంది. హైపర్ కాల్సిమియాతో ఒక పేషెంట్ కనుక ప్రెజెంట్ అయినట్లయితే వీటన్నిటినీ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. హైపర్ కాల్సిమియా సాధారణంగా ఏ లక్షణాలు ప్రదర్శించదు కాబట్టి దాన్ని గుర్తించడం కష్టం. మామూలుగా రక్త పరీక్షలు చేయించుకుంటూ అధిక కాల్షియం ఉన్నట్టు గుర్తించినప్పుడే ఇది బయటపడుతుంది. అదే సమయంలో రక్త పరీక్షల్లోనే పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉందేమో కూడా తెలుస్తుంది. ఇక చికిత్స విషయానికొస్తే అది సమస్య తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. మందులతో ఆశించిన ప్రయోజనం కలగటం లేదనిపించినప్పుడు డాక్టర్ సర్జరీ చేయాలని సూచించవచ్చు.
సరిగా పనిచేయని కణజాలాన్ని తొలగించడం ద్వారా పారాథైరాయిడ్ గ్రంథుల అతిచురుకుదనాన్ని అడ్డుకోవచ్చు. చాలా సందర్భాల్లో 4 పారాథైరాయిడ్ గ్రంథులలో 1 మాత్రమే దెబ్బతింటుంది. రేడియోధార్మిక పదార్థాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి స్కానింగ్ ద్వారా పరీక్షించినప్పుడు ఏ గ్రంథి పనిచేయటం లేదో తెలుస్తుంది. కాబట్టి దానికే చికిత్స చేయటం వీలవుతుంది. డయాగ్నోసిస్ చాలా సింపుల్. బ్లడ్ టెస్ట్ కనుక చేసినట్లయితే కాల్షియం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆల్బుమిన్తో దాన్ని కొరిలేట్ చేసుకుని మేము, అంటే ఈ యొక్క కాల్షియం అనేది రక్తంలో ఆల్బుమిన్తో బౌండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆల్బుమిన్ శాతం ఎలా ఉందో కూడా మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యొక్క ఆల్బుమిన్ శాతాన్ని బట్టి మనం కాల్షియం ఎంత ఉందనేది నిర్ధారించుకుని ఈ యొక్క మనిషికి హైపర్ కాల్సిమియా ఉందా, ఉంటే గనక అది కారణం ఏంటనేది నెక్స్ట్ లైన్ ఆఫ్ డయాగ్నోసిస్ కింద తీసుకుంటాం. ఆ యొక్క నెక్స్ట్ లైన్ కింద ఏం చేస్తాం అంటే పారాథైరాయిడ్ హార్మోను, వైటమిన్ డి, ఫాస్ఫరస్ లెవెల్స్, క్రియాటినిన్ అంటే కిడ్నీ రక్త పరీక్ష, దీనికి సంబంధించిన పరీక్షలు చేస్తాం. కొన్నిసార్లు వీటిల్లో కూడా బయట కనుక పడనట్లయితే ఒకవేళ వ్యక్తికి కనుక ఏమైనా క్యాన్సర్ ఉందా అని చెప్పి చెస్ట్ ఎక్స్రే, అట్లానే సీరం ఇమ్యునోగ్లోబులిన్ ఎలక్ట్రోఫోర్సిస్, యూరిన్ బెన్స్టోన్స్ ప్రోటీన్స్, కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఇట్లాంటివి కూడా చేస్తాం. చికిత్సా విధానాలకు వచ్చినట్లయితే ఎక్యూట్ హైపర్ కాల్సిమియా కనుక ఉన్నట్లయితే, అంటే కాల్షియం లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నట్లయితే మొట్టమొదటిగా చేసేది ఏంటంటే మనిషిని హైడ్రేట్ చేయాలి. అంటే నార్మల్ సెలైన్ ఏదైతే ఉందో దాన్ని డ్రిప్స్ ద్వారా మేము ఇస్తాం. దానివల్ల మనిషి హైడ్రేట్ అవుతాడు. కిడ్నీ మీద దాని యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. యూరిన్ అవుట్పుట్ ఇంప్రూవ్ అవుతుంది. వీటితో పాటు కొన్నిసార్లు డయాలసిస్ లాంటిది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి కాల్షియం ఉండాల్సిన దానికన్నా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. ఈసీజీలో కూడా చేంజెస్ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా డయాలసిస్ మినహా మార్గాంతరం ఉండదు. హైపర్ కాల్షిమియా సమస్య ఏర్పడితే అది ఎముకల క్షీణతకు, మూత్రపిండాలను దెబ్బతీయటానికి దారితీసే ప్రమాదముంది. కాబట్టి కొన్ని ముందు జాగ్రత్తల ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మంచినీళ్లు ఎక్కువగా త్రాగటం చాలా అవసరం. దీనివలన డీహైడ్రేషన్ రాదు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. కాల్షియం స్థాయి మామూలు స్థితికి వచ్చిన తరువాత ఎముకల సాంద్రతను కాపాడుకోవడానికి తగిన వ్యాయామం కూడా చాలా అవసరం. పొగ తాగటం వలన ఎముకలు క్షీణిస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఆ అలవాటు దూరం చేసుకోవడం మంచిది. డాక్టర్ను కలుసుకోవడానికి దారితీసే ఆరోగ్య సమస్యల జాబితాలో 5వ స్థానం వెన్నునొప్పిదే. రకరకాల రూపాల్లో ప్రత్యక్షమయ్యే వెన్నునొప్పికి కారణాలు కూడా తక్కువేం కాదు. ప్రమాదాల వలన వచ్చే వెన్నునొప్పి ఒక రకమైతే రకరకాల వ్యాధుల వలన వచ్చేవి మరికొన్ని రకాలు. చాలా సందర్భాల్లో కాస్త విశ్రాంతితోనో చిన్నపాటి ఫిజియోథెరపీతోనో క్రమంగా తగ్గిపోయినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం సర్జరీ తప్పనిసరి కావచ్చు. పడుకునే తీరు, కూర్చునే తీరు, బరువులెత్తే పద్ధతి, హై హీల్స్ ధరించడం, స్థూలకాయం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వెన్నునొప్పి రాకుండా, వచ్చిన చికిత్స అనంతరం మళ్లీ రాకుండా జాగ్రత్త పడొచ్చు. వెన్నునొప్పి రకరకాలుగా కనపడవచ్చు. కండరాల నొప్పి రూపంలోనో, కాలి వరకు వ్యాపిస్తున్న నొప్పిలాగానో, వెన్నెముకను కదిలించటానికి వీల్లేకుండా చేసేదిగానో కనబడవచ్చు. మామూలుగా ఇంట్లోనే ఉండి తీసుకునే జాగ్రత్తలతోనే తగ్గిపోతుంది. అలా తగ్గనప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. వెన్నునొప్పితో పాటు జ్వరం వచ్చినప్పుడు, మూత్రాశయ సమస్య ఏర్పడినప్పుడు, ఎత్తుమీద నుంచి పడి గాయాల పాలైనప్పుడు అనుమానించక తప్పదు. వెన్నునొప్పి అకస్మాత్తుగా వచ్చి 6 వారాలలోపే ఉంటుంది. మామూలు నొప్పైతే 3 నెలలు మించి ఉండటం అరుదు. వెన్నునొప్పితో సంబంధముండే సమస్యలు చాలా ఉన్నాయి. కండరాలు ఒత్తిడికి గురి కావటం, డిస్కులో ఉండే మెత్తడి పదార్థం ఒత్తిడికి గురై వాచిపోవటం, వెన్ను దిగువ భాగంలో ఆర్థరైటిస్ నొప్పి రావడం, వెన్నెముక నిటారుగా లేకపోవడం, ఎముకల క్షీణత లాంటివి ఈ సమస్యకు కారణమవుతాయి. ప్రధానంగా ఎక్స్రే తీయటం వలన ఎముకల అమరిక క్రమం తెలుస్తుంది. ఆర్థరైటిస్ లేదా ఎముకలు విరగటం లాంటివి జరిగి ఉంటే బయటపడుతుంది. అయితే డిస్కులు, నాడులు, కండరాలకు సంబంధించిన సమస్యల కోసం మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. అందులో ప్రధానమైనవి ఎంఆర్ఐ, సిటీ స్కాన్. వీటి ద్వారా మరింత స్పష్టత వస్తుంది. రక్త పరీక్షలు చేస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటి కారణం ఉంటే బయటపడుతుంది. ఎముకలను స్కాన్ చేయటం వలన ఎముకలకు కణితి లాంటిది ఉంటే తెలుస్తుంది.
ఎలక్ట్రోమయోగ్రఫీ చేస్తే నాడుల స్పందన ఆధారంగా వెన్నుపాము కుంచుకుపోవడం లాంటి విషయాల మీద అవగాహన వస్తుంది. నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రజెంటేషన్. అంటే పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులు కాకుండా, హిప్ జాయింట్ పెయిన్స్ కాకుండా ఇంకా కామన్గా దేంతో వస్తారంటే నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్తో వస్తారు. నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ వచ్చే ఏజ్ గ్రూప్ వచ్చేసి అగైన్ 20 నుంచి 45 వరకు చాలా కామన్గా వస్తారు. 55 దాటుతుంటే కూడా రావచ్చు, బట్ 70 దాటిన తర్వాత నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కన్నా ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్తో ఎక్కువ మంది వస్తుంటారు. కామన్ కాజెస్ ఏంటి? ఒకటి ఫాల్టీ పోస్చర్ అండ్ కాన్స్టెంట్ ఒకటే పొజిషన్లో కూర్చోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఇన్యాక్టివిటీ అని అంటాం. సో ఇనీషియల్ స్టేజ్లో ఈ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు విపరీతమైన ఫిజియోథెరపీ అంటే నెక్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్, సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, పైకి కిందకి ఇటుపక్క అట్లాగే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, చేతికి ఇట్లా తల అడ్డం పెట్టుకొని 10 లెక్క పెట్టుకొని వదిలేయడము, అట్లాగే వెనకాల చేతులు పెట్టుకొని 10 లెక్క పెట్టుకొని వదిలేయడము, మళ్ళీ ఇట్లా కిందికి నీయకుండా 10 లెక్క పెట్టుకొని వదిలేయడం, మళ్ళీ తిరగనీయకుండా 10 లెక్క పెట్టుకొని వదిలేయడం. ఈ 4 సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నెక్ పెయిన్. అట్లాగే బ్యాక్ పెయిన్కి పడుకొని స్ట్రైట్ లెగ్ రైజ్ అంటే కాళ్ళని ఇట్లా పైకి లేపడము, తర్వాత దీన్ని లేపడము, 2 కాళ్ళని లేపడము, తర్వాత అబ్డామినల్ క్రంచెస్ అని ఇట్లా చేసుకోవడం. ఈ 4 ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా వరకు ఈ సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లోనే మెయింటైన్ చేసుకోవచ్చు. వెన్ను నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా కొద్ది వారాల పాటు ఇంట్లో తీసుకునే చికిత్సతోనే నయమవుతుంది. నొప్పి నివారణ మందులు, కాపడం పెట్టడం వలన ఊరట కలుగుతుంది. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోకపోవడమే మంచిది. నొప్పి కలగనంత వరకు రోజువారీ పనులు యథావిధిగా కొనసాగించాలి. సందర్భాన్ని బట్టి డిప్రెషన్ తగ్గించే మందులు, నొప్పి తగ్గించే ఇంజెక్షన్లు కూడా సిఫార్సు చేయవచ్చు. ఫిజియోథెరపీ కూడా ఊరట కలిగించి పూర్తిగా పోగొట్టగలిగే శక్తి ఉన్న మార్గం. ముఖ్యంగా కండరాలను, మెత్తటి కణజాలాన్ని ఈ పద్ధతి సరిచేయగలదు, మళ్లీ రాకుండా కూడా చేస్తుంది. కొద్దిమందికి మాత్రం ఈ పద్ధతులేవీ పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇది సాధారణంగా నిర్మాణపరమైన అంతర్గత సమస్య ఉన్నప్పుడు అవసరం. ఆక్యుపంక్చర్, మసాజ్, యోగా లాంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల వలన స్వాంతన పొందే అవకాశముంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన దేహానికి పటుత్వం పెరుగుతుంది. నడక, ఈత లాంటివి ఎంచుకోవడం మంచిది. నిటారుగా నిలబడటం, కూర్చునే విధానం సక్రమంగా ఉండడం చాలా అవసరం. బరువు కూడా ఆరోగ్యకరమైన స్థాయిలోనే కొనసాగించడం మంచిది. మేనేజ్మెంట్ ఆఫ్ స్పైనల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫస్ట్. ఆ స్టేజ్ దాటిపోయింది, ఎప్పుడు సర్జరీ ఈజ్ కంపల్సరీ అంటే విపరీతమైన నొప్పి తగ్గనప్పుడు 6 వీక్స్ తర్వాత డిస్క్ వచ్చిన తర్వాత బయటకి నరం లాగడము ఇంకా తగ్గలేదు అని అంటే ఉట్టి బ్యాక్ పెయిన్కి సర్జరీ అనేది ఇట్లాంటి సిచ్యువేషన్లో అవసరం పడదు. బ్యాక్ పెయిన్కి ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ మసాజ్, లేకపోతే ఒక్కొక్కసారి ఐఎఫ్టీ అని చేస్తారు. ట్రాక్షన్ అనేది ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు, బట్ కొంతమంది ఫిజియోథెరపిస్ట్ ఇంకా వాడుతున్నారు. ఫిజియోథెరపీ మోడాలిటీస్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఇండికేషన్స్ ఫర్ సర్జరీ ఇన్ స్పైనల్ పెథాలజీ. నెక్ కానీ బ్యాక్ కానీ డిస్క్ బయటకు వచ్చి నరం పైన ఒత్తిడి పడుతున్నప్పుడు విపరీతమైన లాగే నొప్పి చేయిలో కానీ కాల్లో కానీ వచ్చినప్పుడు, లేదంటే నరాలలో వీక్నెస్ ఆర్ నమ్నెస్ అంటే పర్టికులర్ ఏరియాలో నమ్నెస్ కానీ వీక్నెస్ కానీ వచ్చినప్పుడు, దీంతోపాటు ఒక్కొక్కసారి కొంతమందికి ఎమర్జెన్సీ కింద డిస్క్ సెంటర్లో, మామూలుగా ఇటు పక్కకి వెళ్తుంది, ఇటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ సెంటర్లో వెళ్ళినప్పుడు దాన్ని కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాం. అది ఎమర్జెన్సీ కింద సర్జరీ అనేది అవసరం పడవచ్చు. ఎంఆర్ఐ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మొడాలిటీస్ ఫర్ స్పైనల్ పెథాలజీ డయాగ్నోసిస్. ఎక్స్రే ఈజ్ ద ఫస్ట్ లైన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంఆర్ఐ మే బి రిక్వైర్డ్ ఇఫ్ సిమ్టమ్స్ డు నాట్ ఇంప్రూవ్. సిటీ మైలోగ్రామ్ అని ఇదివరకు చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువ మందికి చేస్తున్నారు. స్పైన్ కానీ స్పైనల్ కార్డ్లో కానీ ట్యూమర్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ ఆర్ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ విల్ బి వెరీ యూస్ఫుల్. ఇవి డయాగ్నోస్టిక్ మొడాలిటీస్. వెన్ను నొప్పి సర్వసాధారణం కాబట్టే ఊరట కలిగిస్తామంటూ రకరకాల ఉత్పత్తులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకమైన షూస్ ధరించినప్పుడు, వెనుక ఆలంబనగా ఉండే పరికరాలు పెట్టుకున్నప్పుడు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్ వలన ఒత్తిడి తగ్గించే చర్యల వలన పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పడం సాధారణంగా మారినా అది నిజమనడానికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు. అందరికీ అన్ని వేళలా పనికొచ్చే పరుపులు కూడా ఏవీ లేవు. ఎవరికి ఏది సౌకర్యంగా ఉంటుందో అది మాత్రమే సరైనది. వెన్నుముకలో వెన్నుపూసల మీదనో ట్యూమర్ వస్తే
అవి నాడులకు సంబంధించిన సమస్యగా మారటమో, ఒక్కోసారి పక్షవాతానికి దారితీయటమో జరగవచ్చు. అది క్యాన్సర్ సంబంధమైంది కావచ్చు, క్యాన్సర్తో సంబంధం లేనిది కావచ్చు. ఏమైనప్పటికీ వెన్నుముకకు ట్యూమర్ వస్తే మాత్రం ప్రాణాంతకంగానో శాశ్వత వైకల్యానికో దారితీయవచ్చు. చాలా సందర్భాల్లో అది వెన్నుముక నుంచి పిరుదులకు, కాళ్లకు, పాదాలకు, చేతులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. చికిత్స చేసినా అది తీవ్ర రూపం ధరించవచ్చు. అందుకే ట్యూమర్ స్వభావాన్ని బట్టి, దాని దశను బట్టి సర్జరీ ద్వారా లేదా రేడియేషన్ లేదా కీమోథెరపీ ద్వారా నయం చేసే ప్రయత్నం చేస్తారు. వెన్నెముకలోని ఎముకలకు వచ్చే కణితి ఒక రకమైతే వెన్నుపాముకు వచ్చే కణితి మరో రకం. వెన్నుపాము కణితులలో కూడా 2 రకాలుంటాయి. వెన్నుపాము లోపలే వస్తే ఇంట్రామెడ్యులార్ ట్యూమర్ అని, వెన్నుపాము వెలుపల వస్తే ఎక్స్ట్రామెడ్యులార్ ట్యూమర్ అని అంటారు. ఇతర భాగాల్లో వచ్చే ట్యూమర్లు వెన్నెముక వరకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. ఈ వెన్నెముక కణితుల వలన నొప్పితో పాటు నాడీ సంబంధ సమస్యలు, ఒక్కోసారి పక్షవాతం కూడా రావచ్చు. కణితి పెరిగిన ప్రదేశం, స్వభావం ఆధారంగా భిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది. వెన్ను నొప్పి వచ్చి ఇతర దేహ భాగాలకు వ్యాపించవచ్చు. చేతుల్లో, కాళ్లలో స్పర్శ జ్ఞానం పోవటం, నడవలేకపోవటం, ఒక్కోసారి పడిపోవటం, మూత్రాశయం పనిచేయలేకపోవడం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనబడతాయి. నిజానికి వెన్ను నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అందువలన అది ట్యూమర్ వల్లనే అనుకోక్కర్లేదు. అయితే అదే పనిగా నొప్పి పెరుగుతూ ఉన్నప్పుడు, అది వళ్ళు వంచి పనిచేయడం వలన కానప్పుడు, మీకు క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుమానించాలి. ఎలాంటి క్యాన్సర్ అయినా వెన్నెముకకు వ్యాపించే అవకాశం ఉన్నా, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి తరచూ వెన్నెముకను సోకుతాయి. వెన్నెముక కణితుల వలన కదలిక, స్పర్శ కోల్పోవచ్చు. అయితే తొలి దశలో కనిపెట్టగలిగితే చికిత్సతో నయమవుతుంది. వెన్నుపాములో వచ్చేటువంటి కణితులు అంటే వెన్నుపాములో వచ్చేటువంటి గడ్డలు కానీ ట్యూమర్స్ కానీ అని చెప్పొచ్చు. ఇవి ఏ భాగంలో అంటే వెన్నుపాము అని మనం తీసుకున్నట్టయితే నరాల సముదాయాన్ని వెన్నుపాము అంటాం. అది ఒక వెన్నుపూస మధ్య నుంచి వస్తుంది. ఆ వెన్నుపూసలో పైన వచ్చేటువంటి ట్యూమర్స్ గడ్డలు కాని వల్ల కానీ, వెన్నుపాము లోపల వచ్చే గడ్డల వల్ల కానీ నరాల్లో ఒత్తిడి రావడం వల్ల వ్యక్తికి ఇబ్బంది వస్తుంది. వెన్నుపాము పైన వచ్చేదానికి క్యాన్సర్కి సంబంధించింది కానీ, లేదా మన దేశంలో టీబీకి సంబంధించిన వ్యాధుల వల్ల కానీ వెన్నుపూసలో డ్యామేజ్ అయ్యి నరాల మీద ఒత్తిడి రావచ్చు. వెన్నుపాము లోపల నరాలు అంటే కాలు, లేకపోతే మెడలో కానీ వెన్నుపాము ఉండేటట్టయితే కాలు, చేతులు కంట్రోల్ చేసే నరాలు ఉంటాయి. అది ఒక కట్టలాగా నరాల సముదాయం ఉంటుంది. అలాంటి కట్ట మీద ఏమాత్రం ఎక్కడ ఎంత చిన్న ఒత్తిడి వచ్చినా కూడా దాని తాలూకా ప్రభావం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా గాఢంగా కనబడుతూ ఉంటుంది. అంటే నరాలు నిజానికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలా ఉంటాయి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నట్టయితే దానికి సంబంధించిన అనుబంధిత ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి వ్యక్తులు. వెన్నుపాము సృష్టికర్త తయారు చేసేటప్పుడే నరాల పైన ఒక పొర, దాన్ని జ్యూరామేటర్, పయామేటర్ అంటారు. నరాలు లోపల వచ్చేటువంటి జ్యూరాల లోపల వచ్చేటువంటి దాన్ని ఇంగ్లీష్ భాషలో ఎక్స్ట్రాజ్యూరల్, ఇంట్రాజ్యూరల్ అంటారు. వెన్నుపాము పైన ఉండే పొర లోపల వచ్చేటువంటి గడ్డల్లో ఎక్కువ శాతం క్యాన్సర్ కావు, అదొక అదృష్టం. మళ్ళీ మన వెన్నుపాము లోపల వచ్చే గడ్డలు కానీ ఆలోచించినట్టయితే ఒక 90% ఒక రకమైన క్యాన్సర్. ఆ క్యాన్సర్లో ఈ రకమైన గ్రేడ్లు ఉండొచ్చు, 1వ, 2వ, 3వ, 4వది అని. కానీ అది కొంచెం ప్రమాదకరమైన ఇబ్బంది అని చెప్పొచ్చు. వెన్నెముక కణితులు చాలా అరుదుగా రావటం, ప్రత్యేకంగా వాటి లక్షణాలను గుర్తుపట్టలేకపోవటం కారణంగా వాటిని చాలా కాలం పట్టించుకోకపోయే ప్రమాదముంది. వెన్నెముక ట్యూమర్ ఉన్నట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా వెన్నెముకకు ఎంఆర్ఐ పరీక్ష చేస్తారు. ఇది సిటీ స్కాన్ కంటే మెరుగ్గా ఎముకల కణితిని గుర్తించగలుగుతుంది. బయోప్సీ ద్వారా మరింత ఖచ్చితంగా కణితి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. ఇక చికిత్స విషయానికొస్తే, వెన్నెముక కణితికి చికిత్స చేయడమంటే దాన్ని పూర్తిగా తొలగించడమే. అయితే ఆ క్రమంలో వెన్నెముకకు, దాని చుట్టూ ఉండే కణజాలానికి శాశ్వత నష్టం జరిగే ప్రమాదముంది. శక్తివంతమైన మైక్రోస్కోప్ సాయంతో ఆరోగ్యవంతమైన కణజాలాన్ని, కణితిని సులభంగా గుర్తించి సర్జరీ చేయగలుగుతున్నారు. అయినప్పటికీ అన్ని కణితులను తొలగించడం సాధ్యం కావటం లేదు. అలా వీలు కానప్పుడు సర్జరీ తరువాత మిగిలిపోయిన ట్యూమర్ను రేడియేషన్ థెరపీ
లేదా కీమోథెరపీ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సర్జరీ నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. తాత్కాలికంగా స్పర్శ జ్ఞానం కోల్పోవచ్చు. రక్తస్రావం, నాడీ కణజాలానికి నష్టం జరగవచ్చు. 1988-89 ప్రాంతంలో భారతదేశంలో అదృష్టవశాత్తు ఒక గొప్ప పరీక్ష వచ్చింది వాడుక లోపలికి. దాని పేరు ఎంఆర్ఐ. ఈ పరీక్ష వల్ల అసలు ఈ సూది వేసి చేసేటువంటి మైలోగ్రామ్ అనే పరీక్ష నామరూపాలు లేకుండా తుడుచుకుపోయింది. ఎంఆర్ఐ వల్ల గంట లోపల మనకు అక్కడ ఇబ్బంది అసలు అరగంటలోనే తెలుస్తుంది ఎక్కడుంది ఇబ్బంది, ఎక్కడుంది అని. డయాగ్నోస్ అయిపోయింది, అక్కడ గడ్డ ఉంది, వెన్నుపాములో ఉంది, మెడ లోపల ఉంది, లేదా నడుములో ఉంది అక్కడ తెలిసిన తర్వాత దానికి చేయాల్సింది వాస్తవానికి సర్జరీని. ఎందుకంటే ఒకసారి వెన్నుపాము లోపల గడ్డ ఉందని తెలిస్తే మందుల ద్వారా వైద్యం అన్నది లేదు. వెన్నుపాము పైన ఉండేటువంటి టీబీ జబ్బుగా ఉండేటట్టయితే మందుల వల్ల కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా కాళ్ళలో చేతుల్లో కానీ తేడా వచ్చినట్టయితే మందులు వాడడం అందరు సమంజసం కాదు. అలాగే ఆ ట్యూమరే ఉందనుకుని ఇంతకుముందు మాన్యువల్గా దాన్ని పట్టుకొని తీసేటువంటి జరిగేది. ఇప్పుడు ఒక గొప్ప విషయం వచ్చింది, క్యూసా అని, కెవిట్రాన్ అల్ట్రాసానిక్ సర్జికల్ ఆస్పిరేటర్ అని. ఏం చేస్తుంది అది? ఆ ట్యూమర్ దగ్గర మనం పెడితే ఆ ట్యూమర్ అంతా పీల్చేస్తుంది. కాబట్టి ఈరోజు వెన్నుపాము లోపల గడ్డగాని ఉండేటట్టయితే భయపడాల్సింది లేదు. డాక్టర్ని తొందరగా సంప్రదించి సత్వరాను వైద్యం, సరైన వైద్యం కానీ సరైన సమయంలో జరిగినట్టయితే 100% రికవర్ అవడానికి ఆస్కారం ఉంది. క్యాన్సర్ నయమైనట్టు, ఎలాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానము క్యాన్సర్ను పూర్తిగా నయం చేసినట్టు ఆధారాలు లేకపోయినా దాని లక్షణాల నుంచి కొంత ఊరట పొందటానికి మాత్రం కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆక్యుపంక్చర్. దేహం మీద కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాలలో సూదులతో గుచ్చటం ద్వారా సమస్య తీవ్రత తగ్గించే ప్రయత్నం చేయటమే ఈ చికిత్సలో ప్రధానాంశం. అయితే ఎలాంటి చికిత్స తీసుకోదలుచుకున్నా డాక్టర్ను సంప్రదించి నిర్ణయించుకోవడం మంచిది. ఇదండి ఇవాల్టి మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు. మరికొన్ని ఆరోగ్య సమస్యల గురించి రేపటి ఆరోగ్యమస్తులో తెలుసుకుందాం. అంతవరకు స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.